అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. గంటసేపు గట్టి వాన పడితే అంతే సంగతులు. బ్రిటిష్ కాలంలోనే పేరున్న ఆ సిటీ ఇప్పుడు పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువ అన్నట్టు తయారైపోయింది. వర్షం వచ్చిందంటే నరకానికి దగ్గర దారిలో ఓపెన్ అయినట్టే అన్నది ఏలూరు వాసుల మాట. ఏలూరు నగరం 2005లో కార్పొరేషన్గా అవతరించిన ఈ సిటీలో వాన పడిందంటే చాలు పడవలపై ప్రయాణం చేయొచ్చనే విధంగా పరిస్థితి తయారవుతుంది. డ్రైనేజీల్లో పారాల్సిన వర్షం నీరు రోడ్డెక్కుతుంది. దారులన్నీ కాలువలు సెలయేళ్లలా మారిపోతాయి. ఎప్పుడు భారీ వర్షం కురిసినా ఇదే పరిస్థితి. గట్టిగా గంటపాటు ఆగకుండా వాన కురిస్తే ఆ నీరంతా బయటకు పోవడానికి రోజుల సమయం పడుతుంది. వాన వెలసినా వాహనదారుల తిప్పలు మాత్రం తీరిపోవు. భారీ వర్షం ఎప్పుడు కురిసినా మోకాళ్ల లోతులో వాహనదారులు, పాదచారులు దాదాపుగా ఈదినంతా పనిచేస్తూ ఉంటారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, కూలీ పనులు చేసుకునేవారు పడే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. వర్షం కురిసిన ప్రతిసారి ఏలూరు పరిస్థితి ఈ రకంగా మారిపోవడానికి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, దశాబ్దాలు గడుస్తున్నా అందుకు పరిష్కారం దొరక్కపోవడం. వానాకాలం వచ్చిందా ఇబ్బందుల కాలం మొదలైనట్లే. ముఖ్యంగా పవర్పేట, పత్తేబాద, ఆర్ఆర్పేట, వన్ టౌన్ ఇలా దాదాపుగా అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకోవాల్సిందే. కురిసిన వాన కురిసినట్లు డ్రైనేజీల ద్వారా బయటకు పోవాల్సి ఉండగా అలా ఎక్కడా జరగదు. కారణం పూడికలు తొలగించకపోవడం. ప్రధానంగా చెత్తా చెదారమంతా అడ్డుపడడంతో ప్రవాహం ముందుకు సాగక డ్రైనేజీ నీటితో కలిసిన వాననీరు రోడ్లపై ప్రవహిస్తోంది. దీనికి కార్పొరేషన్తో పాటు నగరవాసుల నిర్లక్ష్యం కూడా కారణమవుతోంది. ఏదేమైనా దశాబ్దాలుగా ఏలూరు నగరంలో వర్షం కురిసిందంటే జనం ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. చుట్టూ తమ్మిలేరు, ఆపై నగరంలోని మురుగునీరు, దీనికి తోడు అనారోగ్యాలు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలంటే శాశ్వత పరిష్కారం కావాల్సిందే.